హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే, మేకలు బిజినెస్ పెట్టుకుంటే అందరు లాస్ వస్తాయి అని అంటున్నారు. లాస్ ఎందుకు వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. అసలు మేకల మీద మనకు లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి, మనం మేకలు ఎవరి దగ్గర కొనుక్కోవాలనేది పాయింట్. మీరు సంతలు పెడతారు, మొత్తం గుంపులుగా ఉంటాయి. ఆ సంతలకు వెళ్ళి మాత్రం మీరు కొనొద్దు. ఇంటి దగ్గర ఎవరైతే సొంతంగా మేకలు కాసుకుంటున్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళే మీరు మేకలు కొనుక్కోండి. ఒకటి పాయింట్. రెండోది ఏంటి అంటే, చిన్నపిల్లలు కొనుక్కొచ్చుకుంటారు లేదా పెద్దవి కొనుక్కొచ్చుకుంటారు. ఏ సైజు మేకలు కొనాలో తెలియదు, ఎలా మేపుకోవాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఫస్ట్ ఏ సైజు మేకలు కొనాలనేది నేను చెప్తా. పాలు మరిచిన పిల్ల 4 నెలలు ఉండేలా చూసుకో. ఆ పిల్లల్ని 5 శాలరీలు తీసుకొచ్చుకో. ఫస్ట్ స్టార్టింగ్లో 5 పిల్లల్ని నువ్వు కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితేనే నువ్వు ఎక్కువ మేకలు తీసుకొచ్చుకోవడానికి ట్రై చేయి. మనం ఎంతైతే నీట్గా ఉంటున్నావో వాటిని కూడా అంతే నీట్గా చూసుకునేలా అయితేనే నువ్వు మేకల బిజినెస్ చేయగలుగుతావు. లేకపోతే నువ్వు మేకల బిజినెస్ చేయలేవు. ఫస్ట్ నువ్వు స్టార్టింగ్లో చేయాలి అంటే, పోతు బిల్లలు అయితే ఒక 5 శాలరీలు, ఒక్కొక్క పోతు బిల్లకి 5 నెలలు ఉండేలా చూసుకో. 5 నెలలు ఉంటే లైవ్ వెయిట్ వేసుకో. లైవ్ వెయిట్ ఇప్పుడు బయట కేజీ మార్కెట్ మా దగ్గర అయితే కేజీ 750, 700, 800 నడుస్తుంది. అక్కడ మీ దగ్గర ఎంత ఉందో తెలీదు, కానీ లైవ్ వెయిట్ మాత్రం వాళ్ళు మేకతో పాటు ఇస్తారు కాబట్టి 550, 600 అయితే ఉంటుంది మ్యాక్సిమం. 600 వేసుకోండి. కేజీ 600 పడితే మేకని కాటా పెట్టండి. పిల్లని ఎన్ని కేజీలు అయితే పడుతుందో అన్ని కేజీలకి అంత మీరు అమౌంట్ కట్టి మేకని తీసుకొచ్చుకోవడానికి ట్రై చేయండి. లేదా రైతుల దగ్గర అయితే రైతులు చెప్పిన దానికి కనీసం 3,000 తగ్గించి అడగండి. ఆ 3,000 నుంచి ఇంకొక 1,000 రూపాయలు పెంచుకొని తీసుకొచ్చుకోండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. రైతు అయితే కరెక్ట్ రేటే చెప్తాడు, మంచి మేకలు ఇస్తాడు. రోగాలు అయితే ఏం ఉండకుండా చూసుకోండి. రోగాలు ఉండకుండా మనకు తెలియాలి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ చేతిలో ఏమైనా ఆకులు, సుబాబాకులు కానీ గుబ్బాకులు కానీ ఆ మేకలు తినే ఆకులు వరకు తీసుకెళ్ళండి. ఆ మేకల దగ్గర పెట్టండి. ఇలా ఊపండి. వాటి దగ్గరికి వెళ్ళి ఊపారనుకోండి, ఆ ఆకులు చూసి ఎనర్జీగా ఉరికొచ్చే పిల్లలు ఉంటాయి. ఆ పిల్లల్ని పట్టుకొని పక్కకు వేసుకోండి. ఎన్ని పిల్లలు అయితే వచ్చినాయో అన్ని పిల్లలు పక్కకు వేసుకోండి. లైవ్ వెయిట్ కట్టుకోండి. ఈ అన్ని పిల్లల మీద మీరు రేటు మాట్లాడండి. అన్నీ కలిపి ఒక 50,000కి మాట్లాడితే, రైతు 50,000 చెప్తే 50,000కి ఒక 5,000 తగ్గించి అడగండి. ఎందుకంటే రైతులు బతకాలి, మనము బతకాలి. 5,000 తగ్గించి అడగండి. అన్నిటి మీద ఒక 10 శాలరీల మీద లేదా ఒక 5 శాలరీల మీద 50,000 చెప్తే ఒక 5,000 తగ్గించి అడగండి. 5,000 కాదు అనుకుంటే ఇంకొక 1,000, 2,000 అట్లా పెంచుకోండి. ఒక 3,000 తగ్గించేలా చూసుకొని మేకలు అయితే తీసుకొచ్చుకోండి. ఆ తర్వాత మేకలు తీసుకొచ్చుకున్నాక మంచి దొడ్డు ఉండాలా. ఎట్లా పడితే అట్లా చికచికాగా ఉండకూడదు. చుట్టుపక్కల చెట్లు తుప్పలు ఏం ఉండకూడదు. నీట్గా ఉండాలా. నీడ ఉండేలా చూసుకోండి. ఎండాకాలం ఫ్యాన్ అయితే ఉండాలి వాటికి. నీట్గా మనం ఎట్లయితే ఉంటున్నామో వాటిని కూడా అంతే నీట్గా చూసుకోవాలి. ఇంకో వీడియోలో పక్క ఆ మేకల్ని ఎలా చూసుకోవాలి, వాటికి తిండి ఎలా పెట్టుకోవాలి, ఏ రోగాలు వస్తాయి ఏంటి అనే అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే మేకల్లో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మిగతాదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.